హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజైతే హోలికా దహన్ కదా, ఇలా ఏర్పాట్లు అయితే చేశారు. హోలికా దహన్కి వెళ్తున్నాము. నేను మొబైల్ ఇంత హైట్ అయ్యాడు. నైట్ 9 o'clock కల్లా అందరం కిందకి దిగాము. ఇక్కడ చాలా చక్కగా ఏర్పాట్లు అయితే చేశారు. చుట్టూ ముగ్గులు వేసేసి గడ్డివాముని ఇలా కట్టేసేసారు. చక్కగా అంత డెకరేషన్ అయితే బాగా చేశారు. క్యా క్యా హై? ये हाँ. नारियल, घी का दीपक हाँ. और गोबर का कंडा, हम्म. नैवेद्य हाँ. और अगरबत्ती धूप का पूजा। ఓకే, పూజకి హోలికా దహన్ చేసే ముందు పూజగా అయితే చేస్తారు. ఒక మాలని వేసేసి తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు, అగరబత్తీలతో పూజ చేస్తారు. అదేవిధంగా హారతి కూడా ఇస్తారు. నైవేద్యం కింద కొబ్బరికాయ సమర్పిస్తారు. మనం దేవుడు వచ్చినప్పుడు ఊరేగింపులో వారు ఎలా పోస్తామో అదేవిధంగా ఇక్కడ వీళ్ళు కూడా వారు పోస్తా చుట్టూ 3 ప్రదర్శనలు అయితే చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మా సొసైటీ ఫ్రెండ్స్. హోలికా దహన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇది ఎందుకు చేస్తారనేది ఒక చిన్న కథ అయితే ఉంది. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ఈ భూమి మీద నేనే గొప్ప, అందరూ నాకే పూజలు చేయాలి, నేనే దేవుణ్ణని చెప్పేసి అహంకారంతో ఉండేవాడు. అలాంటి అతనికి ప్రహ్లాదుడు అనే కొడుకు పుట్టాడు. అతను శ్రీ మహావిష్ణువుకి మహాభక్తుడు అనమాట. అతను విష్ణుదేవుని కొలవటం ఇష్టం లేదు. అందుకని కొడుకుని ఎలాగైనా హతమార్చాలని చెప్పేసి నానా విధాలుగా ప్రయత్నిస్తాడు. బట్ అన్ని రకాలుగా ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఏం చేస్తాడంటే హిరణ్యకశిపుడు వాళ్ళ చెల్లెలు హోలికని సహాయం అడుగుతాడు. హోలికకు ఒక వరం అయితే ఉంది. ఆమెని అగ్ని ఏమీ చేయలేదన్నమాట. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టేసుకొని అగ్ని లోపలికి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. అగ్ని హోలికని దహిస్తుంది కానీ ప్రహ్లాదుడిని ఏం చేయదనమాట. అతని భక్తి వల్ల అతను బయటపడతాడు. అందుకని చెడు మీద మంచి గెలిచింది అనే విధంగా మనకు దానికి సంకేతంగా ఈ హోలిక దహన అయితే చేసుకుంటాము. ఇది చూడండి, మంటల్లో సేమ్ రాక్షస రూపంలాగా ఉంది కదా, చూస్తుంటే సేమ్ అలానే అనిపిస్తుంది. కొబ్బరికాయల్ని నైవేద్యంగా సమర్పిస్తారు కదా, అవి కాలాక కొబ్బరి చిప్పల్ని అలా తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి ప్రసాదంగా తింటారు. నెక్స్ట్ డే హోలీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో పిల్లలందరూ కింద ఆడుకుంటున్నారు. ఇంకా మేము కూడా కిందకి దిగుదాం. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. కాపీరైట్స్ పడతాయని మ్యూజిక్ అయితే చాలా చోట్ల అయితే ఆపేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగా ఏర్పాట్లు చేశారో. షవర్స్తో పైన వాటర్ మొత్తం ఫెసిలిటీ పెట్టేసి కింద డ్యాన్సులు మొత్తం దాదాపుగా 5 hours వరకు అలా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. ఇలా ఏ సొసైటీకి ఆ సొసైటీ ఇలా సరదాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆడ మగ చిన్న పెద్ద అనేది లేకుండా అందరూ వచ్చి చాలా స్పోర్టివ్గా డ్యాన్స్ చేస్తుంటారు. కలర్స్ వేసినా ఎవ్వరూ ఏం పట్టించుకోరు, ఎందుకంటే ఇది హోలీ కాబట్టి.
ఎంజాయ్మెంట్ అయితే పిల్లలు ఉన్న తల్లిదండ్రులతో ఇంకో రకమైన ఎంజాయ్మెంట్. ఇక్కడ చూడండి ఆ బుడ్డోడు వాళ్ళ అమ్మ నాన్న భలే ఆడిస్తున్నాడు. ట్యాంకర్లు కూడా ఎన్ని రకాలు వచ్చాయి. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ పిచికారీ ఒకటే ఉండేదన్నమాట. ఇప్పుడు ట్యాంకర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో భలే వచ్చాయి. एकदम भाई क्या किसके लिए वेट कर रहे हो यार, लगाओ देना अरे हैप्पी हो जाए ऑर्गेनिक अरे क्या नहीं లోదా వచ్చి చాలా పెద్ద బిల్డరు, చాలా సొసైటీస్ ఉన్నాయి. సో అందుకని సొసైటీ వైజ్ సెలబ్రేట్ చేసుకుంటారు. మా పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అందరు కలిసి అన్ని సొసైటీలు అలా తిరిగేసేసి సెలబ్రేట్ చేసుకొని విష్ చేసుకుంటా వస్తారు. ఇది ఒక సొసైటీ అనమాట. వీళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు. ఇప్పుడు ఆడిందంతా బాగుంటుంది కానీ ఇప్పుడు స్నానం చేయాలంటే ఉంటుంది మొత్తం కలర్స్ కలర్స్ కలర్స్. ఆడి లేకుండా పూసేస్తారు. అయిపోయింది, హోలీ ఆడుకుని వచ్చాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. లంచ్ కూడా పెట్టారు ఇక్కడ, 300 రూపీస్ లంచ్ ప్లస్ స్నాక్స్ పెట్టారు. సో ఫుల్ పైసా వసూలు చేద్దామని ఒక్కొక్క రూపాయి వసూలు చేద్దామని వెళ్తున్నాము. డబ్బుల గురించి ఇంటికి చిన్నోళ్ళు మాట్లాడాలి, వామ్మో నిజమే అనుకుంటారు. పర్ హెడ్ 300 రూపీస్ అయితే కలెక్ట్ చేశారు. అందులో ఏంటంటే మార్నింగ్ స్నాక్స్ వస్తాయి, మధ్యాహ్నం లంచ్ కూడా కలిపే అనమాట 300 రూపీస్కి. మార్నింగ్ అయితే నేను దిగలేదు కాబట్టి ఆ వీడియో లేదు. ఇంకా ఏం పెట్టారంటే కట్లెట్ ఒకటి పెట్టారు, ఇంకా స్ప్రింగ్ రోల్స్ పెట్టారు. ఇప్పుడైతే ఇవి ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టేసేసారు. చాలా హైజీన్గా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ వేడివేడిగా పూరీలు అండ్ పాపడాన్ని వేసిస్తున్నారు. ఇప్పుడు లంచ్లోకి అయితే సలాడ్ కంపల్సరీగా పెడతారు. అదేవిధంగా వేడివేడి పూరీలు, దాంట్లోకి క్యాలీఫ్లవరు ఆలూ కర్రీ, అదేవిధంగా జీరా రైస్, దాల్, ఇంకా పన్నీర్ కర్రీ, జిలేబీ విత్ రబడి, పాపడ్, ఇవన్నీ కూడా తెచ్చేసేసుకొని అందరం ఇట్లా లైన్లో కూర్చున్నాం అనమాట. ఇక్కడ గట్టు ఉంటుంది చెట్ల కింద, చల్లటి గాలి మధ్యలో ఎంత హ్యాపీగా భోంచేసామో. అదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.